ఉన్న దీంట్లో పెట్టేసినట్లే అయిపోతుంది కదా. అంటే ఇంకో పర్స్పెక్టివ్ చెప్తున్నా మీకు. అప్పుడు ఆ ఎకానమీని దెబ్బ కొట్టచ్చు కదా నేను. మీకు అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? జియో పాలిటిక్స్ లో చెప్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ అనే యాప్ తీసుకొని వచ్చి, మరి ఇన్స్టాగ్రామ్ చేసేసింది మళ్ళీ అది. సో టిక్ టాక్ అనే యాప్ తీసుకొని వచ్చి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్న వాళ్ళని మనం టార్గెట్ చేసి వాళ్ళని ఒక వరల్డ్లోకి తీసుకొని వెళ్ళి దాంట్లో చేసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్స్ రావాలి, కామెంట్స్ కావాలి, ఇంతమంది వ్యూ చేయాలి, అది కాకపోతే నేను విచ్చన్న అయిపోతా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకొని వచ్చేసాను అనుకో ఫర్ సపోజ్. ఇప్పుడు వాడు వేరే దానికి ఏం పని చేయడు కదా. అర్థమవుతుందా? సో అట్లా కూడా చేయొచ్చు కదా మనం వారు. అర్థమవుతుందా మీకు? సో అట్లా కూడా చేయొచ్చు అని చెప్తున్నా వారు. ఎట్లయినా ఉండనవసరం లేదు, కత్తులు పట్టుకొని చేయనవసరం లేదు. ఇప్పుడు డేటాతో కూడా వార్ చేయొచ్చు, ఇండైరెక్ట్ గా వార్ చేయొచ్చు మీరు. అర్థమవుతుందా? సో ఇలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ బ్యాన్ చేయడంలో తప్పేం లేదు, కానీ ఎంత లిమిట్ పెట్టాలనే చెప్పాలన్నమాట అక్కడ. సో అది అంటే ఒక ఇంకో పర్స్పెక్టివ్ ఇస్తున్నా మీకు, ఇట్లా కూడా ఉండొచ్చు, ఇట్లా కూడా జరగచ్చు అని. ఓకే, సో అక్కడంతా ఏంటి? డేటా. అర్థమవుతుందా? సో ఆ డేటా వేరు, ఆ డేటా సైన్స్ అది వేరు. ఇక్కడ డేటా ఏంటంటే ఇక్కడ డేటాని మనం స్టోర్ చేసుకొని దాన్ని మ్యానిపులేట్ చేసుకొని పెట్టుకోవాలి ప్రాపర్ గా. డేటా ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ ఏటీఎం ఉంది, ఎస్బీఐలో మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. సడన్ గా ఎవరైనా హ్యాకర్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని క్లియర్ చేసేసాడు అనుకో, ఇప్పుడు ఎవరి డబ్బులు ఎవరివి తెలుస్తుందా? అందుకే ప్రాపర్ గా బ్యాక్ అండ్ అదే డేటాబేస్ డెవలపర్స్ కానీ వాళ్ళందరూ ఈచ్ అండ్ ఎవ్రీ టైం వారానికి ఒకసారి లేదా రోజుకి ఒకసారి బ్యాకప్ తీసుకోవాలి వాళ్ళ డేటా అంతా. అర్థమవుతుందా? సో అలా బ్యాకప్ తీసుకోవాలి, ప్లస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యానిపులేషన్స్, డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేయాలి. అక్కడ వర్క్ చేసే వాళ్ళే డేటాబేస్ డెవలపర్స్. అర్థమైందా? డేటాని ఎట్లా మ్యానిపులేషన్ చేసుకోవాలి అనేది. దెన్ ఇప్పుడు లాగిన్. సో లాగిన్ రిజిస్టర్ వెళ్ళింది ఇక్కడికి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంతకుముందు ఆల్రెడీ స్టోర్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వచ్చి నా యూజర్ నేమ్ తో సెర్చ్ చేసుకుంటా. యూజర్ నేమ్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేది. ఉన్నాడు అంటే అప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకొని పాస్వర్డ్, యూజర్ నేమ్ రెండు సెర్చ్ చేస్తా. సెర్చ్ చేసి రెండు కరెక్ట్ ఉన్నాయనుకోండి, అప్పుడు సక్సెస్ఫుల్లీ లాగిన్ అని ఇస్తా. ఫస్టే నాకు యూజర్ నేమ్ లేదనుకో, యూజర్ నేమ్ డజంట్ ఎగ్జిస్ట్, ప్లీజ్ రిజిస్టర్ అని కమ్మని పెడతారు అక్కడ. అదే యూజర్ నేమ్ ఉన్నాడు అనుకో, అప్పుడు క్రెడెన్షియల్స్ చెక్ చేస్తుంది. చెక్ చేసి కరెక్ట్ ఉంటే కరెక్ట్ క్రెడెన్షియల్స్ అని ఇస్తుంది, సక్సెస్ఫుల్లీ లాగిన్ అని ఇస్తుంది. లేదంటే ఇన్కరెక్ట్ క్రెడెన్షియల్స్ అని ఇస్తుంది. ఇక్కడ కూడా యూజింగ్ ఆఫ్ టర్మినాలజీ మీరు ఎక్కడైనా చూస్తే మంచి వెబ్సైట్స్ లో ఇన్కరెక్ట్ క్రెడెన్షియల్స్ అని ఇస్తుంది కానీ, లేదా ఇన్కరెక్ట్ పాస్వర్డ్ కానీ, ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ కానీ అని ఇయ్యదు. ఎందుకు అలా ఇయ్యదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇచ్చేసావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని ఒకటి ఎర్రర్ ఇచ్చావనుకో, అప్పుడు ఏమవుతుందంటే, అంటే యూజర్ నేమ్ కరెక్టా? యూజర్ నేమ్ కరెక్ట్ అనే కదా అర్థం. అక్కడ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తున్నావు అంటే యూజర్ నేమ్ కరెక్ట్ అనే కదా అర్థం. అంటే ఇప్పుడు ఒక అటాకర్ ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మల్టిపుల్ పాస్వర్డ్స్ జనరేట్ చేసుకొని హిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒక పాస్వర్డ్ హిట్ అవుతుంది కదా అక్కడ, అలా పాసిబిలిటీ ఉంది కదా. సో అలాంటి పాసిబిలిటీ కూడా మనం హ్యాకర్స్కి ఇవ్వకూడదు. అందుకే యూజింగ్ ఆఫ్ టర్మినాలజీ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి, యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని ఇయ్యరు, క్రెడెన్షియల్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని ఇస్తారు. క్రెడెన్షియల్స్ అంటే ఏం క్రెడెన్షియల్స్ అర్థం కాదు మనకి అక్కడ. అర్థమవుతుందా? సో అందుకది. ఓకే, అర్థమైందా? ఓకే, సో ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది ఇక్కడ. దెన్ నెక్స్ట్ లాగిన్ రిజిస్టర్ అయిపోయాం. దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో టూ టర్మినాలజీస్ చెప్తాను ఇక్కడ. ఒకటి అథెంటికేషన్, ఇంకోటి ఆథరైజేషన్. అథెంటికేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అథెంటికేషన్ అంటే ఏంటంటే, లాగిన్ చేస్తారు కదా, పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇస్తారు కదా, ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చి లోపలికి వెళ్ళేదాన్ని అథెంటికేషన్ అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల నువ్వు లైక్ కొట్టావనుకో, ఎవరు లైక్ కొట్టారనేది ఆథరైజ్ చేయాలి కదా, కానీ ఆథరైజేషన్ అంటారు. అర్థమైందా? కామెంట్ పెడతావు, ఎవరు కామెంట్ పెట్టారు, నువ్వు కామెంట్ పెట్టామని చెప్పాలి కదా అక్కడ. ఆటోమేటిక్గా తెలుస్తుందా? చెప్పలేం కదా అక్కడ, ఆటోమేటిక్గా చెప్పలేం. ఆ ప్రాసెస్ యూజ్ చేసుకుంటాం. ఏ ప్రాసెస్ ని? ఆథరైజేషన్ అనే ప్రాసెస్ ని. నువ్వు కామెంట్ పెట్టేదానికి ఆథరైజ్ చేస్తుంది, లైక్ కొట్టేదానికి ఆథరైజ్ చేస్తుంది. అర్థమైందా? సో అలా అథెంటికేషన్, ఆథరైజేషన్. సో ఇది ప్రాసెస్. సో దీంట్లో నెక్స్ట్ లాగిన్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత నువ్వు రీల్స్ పెట్టచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ తీసుకొని వెళ్ళి స్టోర్ చేసుకుంటారు ఒక చోట. స్టోర్ చేసుకున్న తర్వాత నీకు ఇక్కడ ఏం చేస్తారంటే, నీకు డేటాబేస్ లో ఆల్రెడీ నువ్వు స్టోర్ అయి ఉన్నావు కదా, అంటే నీకు ఆల్రెడీ ఒక ఐడి ఉంటుంది అక్కడ. ఆ ఐడితో ఈ రీల్స్ అన్ని స్టోర్ చేసి పెడతారు. నీకు ప్రొఫైల్ పేజ్ లో ఆ రీల్స్ అన్ని ఒకేసారి కనిపించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రొఫైల్ ఐడితో ఉన్న పర్సన్ రీల్స్ అన్ని తీసుకొని రా అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రొఫైల్ తో ఉన్న రీల్స్ అన్ని తీసుకొని వచ్చి ఫ్రంట్ ఎండ్ కి పంపిస్తారు. ఫ్రంట్ ఎండ్ కి ఏమొస్తుంది, ఓన్లీ డేటా మాత్రమే వెళ్తుంది. ఆ డేటా ఏం చేస్తారు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, ఇదర్ స్వైప్ చేస్తారు, లేదా స్క్రోల్ చేస్తారు,
డిఫరెంట్ వేలో డిస్ప్లే చేస్తారు. అది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎలాగైతే డిజైన్ చేసుకున్నారో అలా డిస్ప్లే చేస్తారు. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో రెండు ఉంటాయి, డిజైనింగ్ ఒకటి, డెవలపింగ్ ఒకటి. యూఐ యూఎక్స్ డిజైనింగ్, యూఐ యూఎక్స్ డెవలపింగ్. ఓకే, డిజైనింగ్ ఏంటంటే ఫిగ్మా ఫైల్స్ కానీ ఫోటోషాప్ ఫైల్స్ కానీ క్రియేట్ చేసుకొని డిజైన్ చేస్తాం మనం. మా పేజ్ ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకొని పెట్టుకుంటాం. దాన్ని ఎగ్జాక్ట్ గా మన డెవలపర్స్ ఈ కోడింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి డిజైన్ చేయాలన్నమాట. ఫోటోషాప్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు ఒక ఇమేజ్ ని, లేదా ఫిగ్మా యూజ్ చేసి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తారు, లేదా ఒక వీడియోని క్రియేట్ చేస్తారు. ఆ వీడియోని ఆ ఇమేజెస్ ని ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ చేయాలి మన వాళ్ళు డెవలపర్స్. మీరు ఇప్పుడు నేర్చుకునేది యూఐ ఏంటి, డెవలపింగ్. అర్థమవుతుందా? ఫిగ్మా ఇవన్నీ నేర్చుకోరు, యూఐ డెవలపింగ్ నేర్చుకుంటారు ఇక్కడ. ఓకే, సో ఇలా ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ఏపీఐ ఉంది కదా, మనం స్టోర్ చేసుకుంటే పంపిస్తాం కదా ఇక్కడికి. ఇలా కాకుండా నేను ఇక్కడే కట్ చేసి ఈ డేటా ఇక్కడే లోకల్ ఇక్కడ బ్రౌజర్ లోనే స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. స్టోర్ చేస్తే ఏముంది, ఒకటి SQL ఇంజెక్షన్ జరగచ్చు, లేదా HTML ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, అవి జరగచ్చు, డేటా లీక్ అవుతుంది. అది కాకుండా ఇంకా ఓకే, డేటా ఎక్కువైపోతే స్టోరేజ్ కూడా మనకు ఉండదు, అది ఓకే. ఇంకా కరెక్ట్, అట్లా రిఫ్లెక్ట్ చేయకుంటే నేను నా బ్రౌజర్లోనే స్టోర్ చేస్తే, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఏదో చెప్పారు, ఏంటి, డేటా ఎక్కువైపోతుంది, ఇంజెక్షన్, సెక్యూరిటీ అందాం దాన్ని, సెక్యూరిటీ రీజన్స్. ఇది డిఫరెంట్ లాగిన్ చేయాలంటే ఓకే, అక్కడ కూడా. అంటే దాని అర్థం ఏంటి, నేను ఇంకా ఆన్లైన్లో ఎవరు మాట్లాడరా, మాకు వద్దు సార్ మాకు. ఓకే, ఎందుకు వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్తానంటే, ఇంతకుముందు డెమోస్ చేసేటప్పుడు 8 o'clock డెమోస్ చేస్తాను. ఆ 8 o'clock తీసుకొని వచ్చి 9 o'clock చేశానంట. నేను ఎందుకు చేస్తానంటే 8 o'clockకి ఒకసారి ఒకటి చూసాను అనమాట, సైకిల్లో బ్లాగింగ్ చేస్తాను తను. సైకిల్లో ఆ మౌంట్కి తగిలించుకొని ముందర తిప్పినాడు, ఇట్లా కూడా కాదు, ముందరికి తిప్పేసి ముందర చూపిస్తానండి నాకు. ఆ ముందర వెళ్ళేది ఇంకో పర్సన్ పొద్దున్నే ఇట్లా రగ్గు తీసేసి ఇట్లా ఉంటాడు అనమాట ఇట్లా. సో ఆ దారుణాలన్నీ చూడలేక 9 o'clockకి షిఫ్ట్ చేసుకున్నాను నేను. సో అందుకు ఇంకొకటి ఏం చేస్తారో నాకు తెలియదు, పనుకుంటారో లేదా ఏం చేస్తారో కూడా తెలియదు నాకు. అందుకు ఒకసారి వీడియో ఆన్ చేయమని చెప్తా. మేబీ ఇట్లాంటి వింతలు ఏమైనా ఉంటాయా, మేబీ ఇంకోసారి బ్లాగింగ్ ఏదైనా చూడొచ్చా అని చెప్పేసి చేస్తానన్నమాట ఇది. ఓకే సరే, ఇది చెప్పండి ఎందుకు వై. సో ఏంటంటే నేను క్లూ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టు కార్ట్ చేస్తారు కదా, యాడ్ టు కార్ట్ చేసే ఇన్ఫర్మేషన్ మనకు అమెజాన్ వాళ్ళకి తెలియకపోతే యాడ్ టు కార్ట్ చేసిన అది తెలియలేదు కదా. బై నౌ చేసే ఇన్ఫర్మేషన్ నీకు నీ లోకల్ బ్రౌజర్ లోనే స్టోర్ అయి ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తుంది, నీకు వాళ్ళు డిస్పాచ్ ఎలా చేస్తారు ఐటమ్ ని, అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ అనేది నీ దగ్గర ఉంటుంది. సో బై నౌ అనేది కానీ లేదా కార్ట్ వదిలిపెట్టండి, కార్ట్ అన్నా ఓకే, బై నౌ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై నౌ అనేది నువ్వు బై చేసావనేది ఇప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్రౌజర్స్ లో ఓపెన్ చేస్తారు కదా. సో అలా ఇండివిజువల్ బ్రౌజర్స్ లో ఓపెన్ చేసినప్పుడు మీ బ్రౌజర్ లో మీ డేటానే స్టోర్ అయింది అనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ నాకు అమెజాన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది నువ్వు కొంటున్నావు అనే దాన్ని. నువ్వు పాస్ చేయాలి కదా ఇన్ఫర్మేషన్. ఆ పాస్ చేయాలనుకున్నప్పుడే ఎలా పాస్ చేయాలి, ఇంటర్నెట్ ద్వారా పాస్ చేయాలి. అందుకే ఏపీఐ అక్కడికి వచ్చింది. ఏపీఐ ఎందుకు యూజ్ అవుతుంది, త్రూ ఇంటర్నెట్ రెండు అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అమెజాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక అప్లికేషన్, నీ దగ్గర ఉన్న బ్రౌజర్ కూడా ఒక అప్లికేషనే కదా, బ్రౌజర్ ఒక అప్లికేషన్, రెండుటి మధ్య డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. అందుకే మీరు ఒక ఏపీఐ చూస్తే ఆ ఏపీఐ స్టార్టింగ్ లో HTTPS అని ఉంటుంది, లేదా HTTP అని ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అదే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఎస్ అంటే సెక్యూర్ అనమాట, అంటే సెక్యూర్గా ఉంటుంది నీ వెబ్సైట్ కొంచెం, దాంట్లో డేటా లీక్ అయ్యే పాసిబిలిటీ ఉండదు. ఎస్ లేకుంటే సెక్యూర్ లేదని అర్థం. సో అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంటర్నెట్ ద్వారా ఏదో ఒక డేటా పాస్ చేస్తున్నావు, ఆ పాస్ చేసే డేటా డైరెక్ట్గా వెళ్ళదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య అంటే చైతన్య మొత్తం అంతా వెళ్ళిపోదు, పాకెట్స్ లాగా డివైడ్ అవుతుంది, స్ట్రీమ్స్ లాగా డివైడ్ అవుతుంది. అంటే చిన్న డేటా లాగా డివైడ్ అయ్యి చిన్న డేటా పాస్ అవుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి కంబైన్ అయ్యి మళ్ళీ డేటా చేయిస్తుంది. ఓకే చెప్తున్నా అండర్స్టాండింగ్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ ఉండే డేటా మనకి అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏపీఐ తీసుకోవాలి, సర్వర్ దగ్గరికి పంపించాలి. అర్థమైందా ఎందుకు ఇక్కడే స్టోర్ చేసుకోవట్లోనే లేదు అనేది ఎందుకు. సో ఇప్పుడు దీని యొక్క ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. అప్లికేషన్ అంటే ఏంటి చదవండి ఒకసారి, ఎవరైనా ఒకటి చదవండి. వాట్ ఈస్ అన్ అప్లికేషన్? ఎవరైనా ఒకటి చదవండి, ఏం కాదు చదవండి. ఓషో ఎప్పుడు నేను ఒకటి చెప్తా, ఓషో ఒక డైలాగ్ చెప్తున్నాడు,
ఏంటో డైలాగ్ ఎవరికైనా ఐడియా ఉందా? ఇంతకుముందు ఎవరైనా నా డెమో క్లాస్ అంటే చెప్తుంటారు. మీరు విన్నారా? లేదా? మీకు అవ్విండే దాన్ని బట్టి ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్తారు సార్ ఆ డైలాగ్ అన్నట్లుంది. ఓకే సార్, చదవండి అయితే ఇప్పుడు చెప్పండి మీకు. టాబ్లెట్స్. ఈ ఈ కాన్సెప్ట్ అంతా చదివారు కదా. ఈ కాన్సెప్ట్ అంతా చదివిన తర్వాత ఈ కాన్సెప్ట్ లో మీకు ఇక్కడ ఇక్కడ వరకు చూడండి. సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని అప్లికేషన్ అంటాం మనం. అంటే దీంట్లో ఉన్న థింగ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని అప్లికేషన్ అంటాం. అది కాకుండా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయని దీంట్లో చెప్తున్నాడు. కంప్యూటర్ అంటే ఏం అప్లికేషన్స్? డెస్క్టాప్ అప్లికేషన్స్. స్మార్ట్ ఫోన్స్ అంటే మొబైల్ అప్లికేషన్స్. టాబ్లెట్స్ అంటే టాబ్లెట్ అప్లికేషన్స్. అండ్ అదర్ స్పెషలైజ్డ్ హార్డ్వేర్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అప్లికేషన్? స్టాండ్ అలోన్ అప్లికేషన్. అర్థమవుతుందా? అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఇది కాకుండా మనకు వెబ్ అప్లికేషన్ ఉంటుంది. వెబ్ అప్లికేషన్ ఉంటుంది. వెబ్ అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ ఇది. క్లయింట్, సర్వర్, డేటా. డేటా లేయర్, క్లయింట్ లేయర్, సర్వర్ లేయర్. సో క్లయింట్ లేయర్ లో ఏముంటది? ప్రజెంటేషన్ లేయర్, అంటే చూపించేదే కదా ప్రజెంటేషన్ లేయర్. దెన్ అప్లికేషన్ లేయర్ లో ఏముంటది? లాజిక్ పార్ట్, సర్వర్. అర్థమవుతుందా? దెన్ డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ లో ఏముంటది? డేటా స్టోర్ చేసుకునే లేయర్ ఉంటుంది. సో ఇలా మనం డివైడ్ చేద్దాం. సో వెబ్ అప్లికేషన్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ సర్వర్ మోడల్ ఫాలో అవుతుంది. ఫాలో అయిన తర్వాత దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ క్లయింట్ అంటే ఏంటి, తర్వాత సర్వర్ అంటే ఏంటి, మనకి ఫ్రంట్ ఎండ్ లో ఏ లాంగ్వేజెస్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ లో ఏ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ మనకి ఏం చేస్తుంది? సో ఇది అంత అవసరం లేదు ఇది. సో ఫ్రంట్ ఎండ్ లో మనం యూజ్ చేసే లాంగ్వేజెస్ HTML, CSS, JavaScript. మరి ఇక్కడ ఏదో యాంగులర్ అని ఉంది, తర్వాత రియాక్ట్ అని ఉంది. ఇది కాకుండా బూట్ స్ట్రాప్ అని ఉంటుంది, స్టైల్విన్ CSS అని ఉంటుంది. ఇవి కూడా నేర్చుకోమంటారు. ఒక స్టాక్ కావాలంటే నీకు HTML, CSS, JavaScript, చూస్ ఎనీ స్టాక్ ఇన్ ది యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ, నెక్స్ట్ JS కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అది కాకుండా మీరు సిఎస్ఎస్ కి ఏదో ఒక బూట్ స్ట్రాప్ కానీ, టైల్విన్ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని చెప్తారు. సో అక్కడే మనకు లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ అని వస్తాయి అనమాట. లైబ్రరీ, ఫ్రేమ్ వర్క్, 2 థింగ్స్. లైబ్రరీ, ఫ్రేమ్ వర్క్. సో ఇక్కడ ఎవరన్నా ఇంతకు ముందు నా డెమో విన్నారా? ఎవరే వినలేదా? ఆన్లైన్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్. ఓకే ఓకే. సో ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ చూద్దాం. ఫ్రేమ్ వర్క్ అంటే సింపుల్ గా చెప్పాలనుకున్నప్పుడు కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్. సో లైబ్రరీ అంటే ప్రీడిఫైన్ కోడ్ అనమాట జనరల్ గా. అంటే సింపుల్ లైన్ లో చెప్పాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మీకు గూగుల్ యూజ్ చేసినప్పుడు గూగుల్లో కొన్ని బాల్స్ అప్ అండ్ డౌన్స్ మూవ్ అవుతుంటాయి, యానిమేషన్. లేదా మ్యూజిక్ ప్లేయర్ యూజ్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ బాల్స్ మూవ్ అవుతుంటాయి. అలా మూవ్ అయ్యేటప్పుడు ఇది మనం సిఎస్ఎస్ లో చేయొచ్చు. దీన్ని సిఎస్ఎస్ లో ఒక 20, 30, 40 లైన్స్ లో ఈ కోడ్ అంతా కంప్లీట్ చేయొచ్చు. సో ఇదే కోడ్ లైక్ ఇట్లాంటి ఫంక్షనాలిటీస్ మనం 4-5 తీసుకున్నాం అనుకోండి. సో ఒక్కొక్కటి ఒక ఫంక్షనాలిటీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యేది ఒక ఫంక్షనాలిటీ, దాని తర్వాత ఒక సైడ్ గా మూవ్ అయ్యేది ఒక ఫంక్షనాలిటీ. ఇలా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి మన దగ్గర. సో ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీస్ రేపు పొద్దున వేరే డెవలపర్ యూజ్ చేసుకోవాలనుకున్నా సేమ్ కోడే రాయాలి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోడ్ ని ఎఫెక్టివ్ వేలో రాసి పెట్టేశాను అనుకోండి, ఇట్లాంటి కోడే యూజ్ చేసుకొని తను కూడా రాయాలి అక్కడ. ఇంకో డెవలపర్ కూడా ఇట్లాంటి ఫంక్షనాలిటీ యూజ్ చేసుకోవాలనుకున్నాం, సేమ్ ఇట్లాంటి కోడే రాసుకోవాలి అక్కడ కూడా. సో ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఒకరు క్రియేట్ చేసుకున్న మల్టిపుల్ పీపుల్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలనుకునే బదులు ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని తీసుకొని వచ్చి యూజ్ చేసుకుంటే బెటరా? ఎఫెక్టివ్ కోడ్ ఉంది అక్కడ, తక్కువ టైంలో అయిపోతుంది, తక్కువ లైన్లో అయిపోతుంది. సో అట్లా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షనాలిటీని ఒక లైబ్రరీ లాగా క్రియేట్ చేస్తాం. అర్థమవుతుంది? ఒక మాడ్యూల్స్ మాదిరి క్రియేట్ చేస్తాం. ఆ మాడ్యూల్స్ ని నాకు కావాల్సినప్పుడల్లా తీసుకొని వచ్చి యూజ్ చేసుకుంటా. ఇప్పుడు సిఎస్ఎస్ అనుకోండి, సిఎస్ఎస్ లో ఒక యానిమేషన్ చేయడానికి నేను ఒక కోడ్ రాస్తా, 30-40 లైన్స్ రాస్తా. సేమ్ యానిమేషన్స్ ని నేను రాయకుండా వేరే చోటు నుంచి కాపీ పేస్ట్ చేసి యూజ్ చేసుకుంటా. అలా కాపీ పేస్ట్ చేయాలంటే ఇంతకు ముందు క్రియేట్ చేసి పెట్టాలి కదా. అలా ఇంతకు ముందు క్రియేట్ చేసి పెట్టినవి లైబ్రరీస్. అర్థమవుతుందా?
ఆ లైబ్రరీస్ ని కలెక్షన్ తీసుకున్నాం అనుకో, దాన్నే ఫ్రేమ్వర్క్ అంటారు. దీన్ని లేమన్ టర్మ్స్ లో చూద్దాం. ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టిన కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బాల్స్ ఉన్నాయి, బాల్స్ నాకు అప్ అండ్ డౌన్ మూవ్ కావాలి, నాకు బాల్స్. ఇది నేను సిఎస్ఎస్ లో ఒక పీస్ ఆఫ్ కోడ్ రాసుకోవాలి. ఇలా కాకుండా డైరెక్ట్ గా నేను కాపీ పేస్ట్ చేసుకుంటా ఒక దగ్గర నుంచి. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి ఫంక్షనాలిటీ రాసి పెట్టేసి ఉంటారు అక్కడ. దాన్ని లైబ్రరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీ జనరేట్ చేయాలి నేను. ఓటీపీ జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఓటీపీకి ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి నేను ఇప్పుడు. అలా కాకుండా బయట ఒక లైబ్రరీ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని ఆ లైబ్రరీ నా పేరులో రాసుకున్నాను అనుకో, ఆటోమేటిక్గా ఆ లైబ్రరీనే జనరేట్ చేసి ఇస్తుంది నాకు ఓటీపీ. ఎందుకంటే ఇట్లాంటి కోడే వాళ్ళు ఆల్రెడీ రాసేసి పెట్టేసి ఉంటారు, దాన్ని మనం యూస్ చేసుకుంటున్నాం అక్కడ. అలా వాళ్ళు రాసి పెట్టుకుంటారు కదా కోడ్ ని, దాన్ని మాడ్యూల్స్ అంటారు. అలా మాడ్యూల్స్ గా డివైడ్ చేసి పెడతారు అక్కడ. ఒక్కొక్క మాడ్యూల్ మనకి కావాల్సినప్పుడల్లా యూస్ చేసుకుంటాం అక్కడ మన పేజ్ లో. అలా కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి కదా, వాటిని ఫ్రేమ్వర్క్స్ అంటారు, కలెక్షన్. సో దీన్నే ఇంకా లేమన్ టర్మ్స్ లో చెప్పాలనుకున్నప్పుడు మీకు పిక్సార్ట్ ఉందా? పిక్సార్ట్ లో బర్త్డే టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటారు కదా మీరు. బర్త్డే టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటారు, ప్లస్ వెడ్డింగ్ టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటారు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు బర్త్డే టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటున్నారు అనుకోండి. ఇంతకు ముందు లైక్ 3, 4, 10, 5 years ముందు అయితే మీరు బర్త్డే టెంప్లెట్ క్రియేట్ చేయాలంటే స్క్రాచ్ నుంచి మీరే బిల్డ్ చేయాలి. ఫ్రేమ్ ఒకటి తీసుకోవాలి, ఫ్రేమ్ యాడ్ చేయాలి, ఫ్లవర్స్ ఏదైనా ఉంటే ఫ్లవర్స్ యాడ్ చేయాలి, హ్యాపీ బర్త్డే అని నేమ్ ఉండేది నేమ్ యాడ్ చేసుకొని రాయాలి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మీరు సపరేట్ గా యాడ్ చేసుకొని రావాలి. అట్ లాస్ట్ మీ ఫోటో యాడ్ చేసుకుంటారు అక్కడ. ఇలా కాకుండా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టెంప్లెట్స్ క్రియేట్ అయిపోయాయి ఇక్కడ. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే అనుకోండి, బర్త్డేకి ఒక టెంప్లెట్ ప్రీడిఫైన్ వచ్చేస్తుంది. ఆ వచ్చేసిన టెంప్లెట్ లోపల మీరు ఒక ఇమేజ్ కానీ ఒక వీడియో కానీ పెట్టేశారనుకోండి, సెట్ అక్కడికి. అంటే ఇక్కడ ప్రీడిఫైన్ గా ఒక టెంప్లెట్ వచ్చింది, ఆ టెంప్లెట్ లోపల మీరు క్రియేట్ చేసుకుంటున్నారు, ఏదో ఒకటి యాడ్ ఆన్ చేసుకుంటున్నారు అక్కడ కదా. సో అలాగనే ఫ్రేమ్వర్క్స్ కూడా వర్క్ అవుతాయి. ఏంటంటే ప్రీడిఫైన్ సెట్ ఆఫ్ కోడింగ్ వచ్చేస్తుంది అక్కడ, దాని లోపల యాడ్ ఆన్ చేసుకుంటుంటారు మీరు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కంపారిజన్ ద్వారా అక్కడ. సో అలా యాడ్ ఆన్ చేసుకుంటారు. లోపల మీరు ఇప్పుడు ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తారు కదా, ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఫ్రేమ్ స్క్రాచ్ నుంచి క్రియేట్ చేశారా? టాప్ లో కావాలి, బాటమ్ లో కావాలి, లెఫ్ట్ లో కావాలి, రైట్ లో కావాలి, ఒక ఫ్రేమ్ పైన ఇంకో ఫ్రేమ్ కావాలని చేయరు కదా, ఆల్రెడీ మీకు ఫ్రేమ్స్ ఉంటాయి. అలా ఆ ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక లైబ్రరీ కదా అదంతా. షవల్ రావడానికి ఒక లైబ్రరీ. అలా మల్టిపుల్ లైబ్రరీస్ అన్ని కంబైన్ చేసి ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాం, ఫ్రేమ్ వర్క్. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఫ్రేమ్ అనేది ఒక ఫంక్షనాలిటీ. ఆ ఫంక్షనాలిటీ మీరు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయలేదు, అది ఒక లైబ్రరీ లాగా వచ్చింది అక్కడ మీకు. ఫ్లవర్స్ అనేది ఒక లైబ్రరీ. అలా ఆ లైబ్రరీస్ అన్ని తీసుకొని ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాం, ఆ టెంప్లెట్ ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్ లోపల నాకు కావాల్సిన కోడ్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నా. ఓకే, అలా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనం ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ ని స్క్రాచ్ నుంచి, అంటే 0 నుంచి బిల్డ్ చేయకుండా ఒక 10% లెవెల్ నుంచి బిల్డ్ చేసేదానికి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు రియాక్ట్ లో ప్రాజెక్ట్ చేస్తున్నాను అనుకో, రియాక్ట్ అన్నిటికీ బేసే కదా, అది ముందే క్రియేట్ చేసి ఇచ్చాను అనుకో ఈజీ అవుతుంది కదా కొంచెం, నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయనవసరం లేదు. అర్థమవుతుందా? అలా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఫ్రేమ్వర్క్స్ దగ్గరికి వెళ్తాం, లైబ్రరీస్ దగ్గరికి వెళ్తాం. అలా ఇప్పుడు మనకు సిఎస్ఎస్ దగ్గర ఉన్న ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి బూట్ స్ట్రాప్ ఒక ఫ్రేమ్వర్క్, టైల్విండ్ అనే ఒక ఫ్రేమ్వర్క్, ఇలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. మనకు జావా స్క్రిప్ట్ కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ ఉన్న దాంట్లో యాంగులర్ ఒక ఫ్రేమ్వర్క్, రియాక్ట్ ఒక లైబ్రరీ, అలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి మనకు. అర్థమవుతుందా? ఇది ఫ్రంట్ ఎండ్ లో ఉన్న స్టాక్. దెన్ బ్యాక్ ఎండ్ లో ఉన్న స్టాక్ ఏంటంటే, బ్యాక్ ఎండ్ స్టాక్ పెట్టలేదా? ఓకే, బ్యాక్ ఎండ్ లో ఉన్న స్టాక్ ఏంటంటే జావా, పిహెచ్పి, గో, పైథాన్, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. దెన్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లో చేసేది. సో ఇక్కడ చూడండి, ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లో మనం ఏం చేస్తాం, డేటా కలెక్ట్ చేస్తాం, డేటాను డిస్ప్లే చేస్తాం. ఇది యాక్సెప్ట్ చేస్తారా? ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరైనా ఏం చేస్తాం అనేది? డేటా కలెక్టింగ్ అంటే ఏంటి? డేటా కలెక్టింగ్ అని ఎందుకు రాశారు అక్కడ? ఆన్లైన్ డేటా కలెక్టింగ్ మాకు చెప్పచ్చు. బ్రౌజర్ ఎగ్జాంపుల్ అంటే ఎలాగా? మనం రిజిస్టర్ అప్పుడు డేటా కలెక్ట్ చేసామా? కలెక్ట్ చేసినందుకే కదా మనం ఏపీఐకి ఇచ్చింది.
అర్థమవుతుందా? డేటా మనం కలెక్ట్ చేసాం కాబట్టి కదా ఏపీఐకి ఇచ్చింది. రిజిస్టర్ చేసేటప్పుడు లేదా లాగిన్ చేసేటప్పుడు లేదా మీరు ఒకటి అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ అంతా చేసేది డేటా కలెక్షనే కదా. ఇప్పుడు అవంతా డేటానే కదా, అదంతా యూజర్ నేమ్ అన్నా పాస్వర్డ్ అన్నా కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నా మెయిల్ అన్నా ఇదంతా డేటానే కదా. డేటా కలెక్ట్ చేస్తుంది కదా అది. సో డేటా కలెక్టింగ్ కలెక్ట్ చేసి ఏపీఐకి ఇచ్చేస్తుంది అది. ఏపీఐ తీసుకొని వెళ్ళి సర్వర్కి ఇచ్చి స్టోర్ చేసుకుంటుంది. కానీ అక్కడ కలెక్ట్ చేస్తుంది కదా ఫ్రంట్ ఎండ్ లో కలెక్టింగ్. దెన్ డిస్ప్లేయింగ్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనకు ఏదర్ అక్కడ ఒక మెసేజ్ అన్న రావచ్చు లేదా డేటా అన్న రావచ్చు. ఆ డేటాను మనం డిస్ప్లే చేస్తాం కదా డిఫరెంట్ వేలో. అందుకు ఫ్రంట్ ఎండ్ దగ్గర మనం డేటా కలెక్టింగ్ ఆర్ డేటా డిస్ప్లేయింగ్. ఓకే, విత్ యూసింగ్ సమ్ లాంగ్వేజెస్ లైక్ HTML, CSS, జావాస్క్రిప్ట్, యాంగులర్ లేదా రియాక్ట్ అండ్ సంథింగ్ ఏమో ఉన్నాయి అక్కడ. దెన్ అక్కడ అయిన తర్వాత మనం రెస్పాన్స్ ఇస్తాం. రిక్వెస్ట్ పంపిస్తాం. రిక్వెస్ట్ దేనికి పంపిస్తాం? సర్వర్ కి పంపిస్తాం. సర్వర్ దగ్గర ఏం జరుగుతుంది? లాజిక్ పార్ట్ రన్ అవుతుంది. ఆ లాజిక్ పార్ట్ రన్ అయ్యేదానికి మన దగ్గర ఇక్కడ ఉన్న థింగ్సే PHP, ఇక్కడ జావా స్క్రిప్ట్ అనకూడదు, Node.js అనాలి అక్కడ. Node.js, ఓకే, Node.js, పైథాన్, జావా ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. దెన్ ఈ సర్వర్ కే మనం డేటాబేస్ ని అటాచ్ చేసి పెడతాం. వెబ్ బ్రౌజర్, సర్వర్ ఈ రెండింటికి అటాచ్ చేసి పెట్టాం ఇక్కడ. అర్థమైందా? ఓకే, ఐ థింక్ అర్థమైంది అనుకుంటా అందరికి. సో ఇది ఓవరాల్ గా మనకు వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. దీన్ని సింపుల్ వేలో చెప్తాను. రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు జనరల్ గా. సింపుల్ గా అర్థం అవుతుంది ఆ ఎగ్జాంపుల్ తో. కన్వెన్షన్ లాగా దాన్ని ఒకసారి ట్రీట్ చేద్దాం. దాన్ని ఏంటంటే ఇప్పుడు క్లయింట్స్ అనేది మల్టిపుల్ క్లయింట్స్ ఉంటాయి కదా మన దగ్గర. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ టేబుల్స్ ఉంటాయి కదా, వాటిని క్లయింట్స్ అనుకుంటాం మనం. ఈ క్లయింట్స్ అన్ని టేబుల్స్. సో ఈ క్లయింట్స్ అన్నిటికీ కలిపి ఒక సర్వర్ ఉంటది కదా. సో కిచెన్ అనేది ఒక సర్వర్. సో మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు కదా, ఏపీఐ, లైక్ మీడియేటర్. బ్రోకర్ కంటే మీడియేటర్ ఏపీఐ. సో ఇక్కడ ఈ క్లయింట్ ఇది టేబుల్స్ యాక్ట్ అవుతాయి క్లయింట్ లాగా. ఈ ఏపీఐ వెయిటర్ యాక్ట్ అవుతాడు, WAITR వెయిటర్. దెన్ కిచెన్ అనేది సర్వర్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ కాంబినేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక పర్సన్ ఒక ఆర్డర్ ఇస్తాడు. అంటే ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నాడు. ఎవరికి ఆర్డర్ ఇస్తాడు? ఏపీఐకి, అంటే వెయిటర్ కి. అర్థమవుతుందా? వెయిటర్ కి ఆర్డర్ ఇస్తాడు. వెయిటర్ ఆర్డర్ తీసుకొని వెళ్ళి ఎవరికి ఇస్తుంది అంటే ఏంటి? కిచెన్ దగ్గర ఇస్తాడు. కిచెన్ లాజిక్ పార్ట్ జరుగుతుంది అక్కడ. లాజిక్ పార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చా, ఫ్రైడ్ రైస్ రిక్వెస్ట్ పెట్టా. వెయిటర్ ఆ ఫ్రైడ్ రైస్ రిక్వెస్ట్ తీసుకొని వెళ్ళి సర్వర్ కి ఇస్తాడు. సర్వర్ ఏం చేస్తాడు? లాజిక్ పార్ట్ ని బిల్డ్ చేస్తాడు, ఫ్రైడ్ రైస్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడు? బిల్డ్ చేసి మళ్ళీ ఏపీఐని పిలుస్తాడు, అంటే సర్వర్ ని పిలుస్తాడు. మళ్ళీ పిలిచి ఆ సర్వర్ ద్వారా మళ్ళీ ఒక రెస్పాన్స్ పంపిస్తాడు. ఏ రెస్పాన్స్? ఫ్రైడ్ రైస్ రెస్పాన్స్. ఎవరికి పంపిస్తాడు? క్లయింట్ కి పంపిస్తాడు. క్లయింట్ అంటే ఏంటి? సో మల్టిపుల్ క్లయింట్స్ ఉండొచ్చు, అంటే మల్టిపుల్ బ్రౌజర్స్ ఉండొచ్చు మన దగ్గర. కానీ మీరు హిట్ చేసేది మాత్రం ఒకటే సర్వర్, ఒకటే కిచెన్. అర్థమవుతుందా? సో అలా క్లయింట్ సర్వర్. క్లయింట్ ఏమో మనకి టేబుల్స్ మాదిరి యాక్ట్ అయ్యి, సర్వర్ ఏమో ఏపీఐ మాదిరి యాక్ట్ అవుతాడు, కిచెన్ ఏమో ఒక సర్వర్ మాదిరి యాక్ట్ అవుతుంది. అందుకే కిచెన్ ని లాజిక్ పార్ట్ తో బిల్డ్ చేసా. ఇక్కడ కూడా లాజిక్ పార్ట్ బిల్డ్ అవుతుంది. ఫ్రైడ్ రైస్ చేయాలంటే లాజిక్ పార్ట్ ఎక్కడ ఉంది? కిచెన్ దగ్గరే కదా ఉంది. ఆ చెఫ్ బ్యాక్ ఎండ్ డెవలపర్, తిని పెడతాడు కదా వాడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్. మిగిలి ఏపీఐ ఉన్నాడు కదా వెయిటర్, అతను ఏపీఐ. నారదుడు ఉన్నట్లు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తాడు. చాలా అర్థమైందా? సో ఇది ఓవరాల్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకు వచ్చే డేటా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మనమే ఇంగ్రీడియంట్స్ ఇస్తే వాళ్ళు స్టోర్ చేసుకొని దాన్ని ఇస్తారనుకో. అప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నుంచి పంపిస్తున్నాం, ఇక్కడ డేటాలో స్టోర్ చేసుకుంటాడు, ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ ఏంటంటే తన ఫ్రిడ్జ్. సర్వర్ దగ్గర, సర్వర్ బయట ఉంటుందా? సర్వర్ లోపలే ఉంటుందా? కిచెన్ లోపలే ఉంటది కదా. కిచెన్ లోపల ఫ్రిడ్జ్ లోపల ఐటమ్స్, డేటా. ఆ డేటా నుంచి తీసుకొని ఏదో ఒకటి తయారు చేసి ఇస్తాడు. అర్థమైందా? సో దీన్ని క్లయింట్ సర్వర్ మోడల్ అంటారు. సో రేపు వచ్చేసి మనం HTML లోపలికి వెళ్దాం. HTML లో ఒక పేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ డెమోస్ అయిపోయే లోపల మనం ఒక ఐడియాకి వద్దాం. ఇంకా చెప్పాలి స్టాటిక్ పేజ్ అంటే ఏంటి, డైనమిక్ పేజ్ అంటే ఏంటి అనేది. కానీ ఈరోజు ఒక ఓవరాల్ ఐడియా ఇచ్చా. నాకు తెలిసి అందరికీ అర్థమైంది అనుకుంటా.
సెల్ఫ్ లెర్నింగ్ కోర్ పైథాన్ విచ్ కోర్స్ ఆఫ్టర్ లెర్నింగ్. నాకు అర్థం కాలేదు. గుడ్ మార్నింగ్, ఐ హావ్ ఎ డౌట్, ఐ విల్ లెర్న్ కోర్ పైథాన్ విచ్ కోర్స్ ఆఫ్టర్ లెర్నింగ్. కోర్ పైథాన్ నేర్చుకున్నాను, తర్వాత ఏం నేర్చుకోవాలి? పైథాన్ మీరు ఎప్పటికైనా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకునేది బెటర్. ఫస్ట్ మెయిన్ థింగ్. ఇప్పుడు మీరు వెబ్ డెవలప్మెంట్కి వెళ్తున్నారు అనుకో, ఫ్రంట్ ఎండ్ నేర్చుకునేది బెటర్. ఎందుకంటే మీరు బ్యాక్ ఎండ్ లో ఏం నేర్చుకున్నా ఫ్రంట్ ఎండ్ లో కామన్ ఉంటాయి. మీకు ఫుల్ స్టాక్ అనేటప్పుడు ఏదైనా పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, నోట్ జేఎస్ ని మన స్టాక్ అంటాం. మన స్టాక్ ఇలా డిఫరెంట్ థింగ్స్ తో పిలుస్తారు. కానీ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్, హెచ్టిఎంఎల్ ఫుల్ స్టాక్, సిఎస్ఎస్ ఫుల్ స్టాక్ అనం. ఎందుకు అనామంటే ఇవి కామన్ ఉంటాయి కాబట్టి. ఇవి కామన్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, తర్వాత దానిలో ఒక లైబ్రరీ కామన్. ఇవి అన్ని దానిలోకి మారేది బ్యాక్ ఎండ్ లో. నోట్ జేఎస్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, పిహెచ్పి కానీ ఇలా మారుతాయి అనమాట ఇక్కడ. సో మీరు ఒకవేళ ఆల్రెడీ బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోండి బెటర్, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మీ స్కిల్స్. ఏదో ఒక ఫ్రంట్ ఎండ్ గ్యారంటీ ఉంటే బాగుంటుంది మీ పేజ్ లో. ఎందుకు అట్లా చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఇదంతా విన్నారు కదా, మనకు ఫ్రంట్ ఎండ్ లో ప్లేస్ చేసేదానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఫ్రెషర్స్ అంటున్నా, ఎక్స్పీరియన్స్ కాదు, ఫ్రెషర్స్ ని బ్యాక్ ఎండ్ కంటే ఫ్రంట్ ఎండ్ లో ప్లేస్ చేసేదానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు చెప్పండి? మీరు చెప్పండి. ఇప్పుడు ఇదంతా విన్నారు కదా, ఎందుకు అలా అంటున్నా? నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా కదా, దెర్ ఈస్ మోర్ పాసిబిలిటీ ఇన్ ప్లేసింగ్ ఫ్రంట్ ఎండ్ దాన్ ఇన్ బ్యాక్ ఎండ్ అన్నా కదా. ఎందుకు అలా? బ్యాక్ ఎండ్ లో కూడా చేయొచ్చు, కానీ ఎందుకు కావాలి ఎక్స్పీరియన్స్? ఎందుకంటే కరెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం లాజిక్ పార్ట్స్ ఎక్కువ బిల్డ్ చేస్తున్నాం కదా. ఫ్రంట్ ఎండ్ పార్ట్ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. అక్కడ మీరు ఏదైనా తప్పు చేస్తే అక్కడ కనిపించేస్తుంది, అక్కడ ఆటోమేటిక్ గా తప్పును రివైజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఫ్రెషర్స్ కి డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి ఇక్కడ కూర్చోపెట్టి బ్యాంక్ లో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ లో ఎక్కడైనా 10,000 + 10,000 20,000 కావాలని లాజిక్ రాసే బదులు 10,000 + 10,000 10 లక్షలు కావాలని లాజిక్ రాసాడు అనుకో, రెండు కంబైన్ అయ్యి, అప్పుడు అది మేజర్ మిస్టేక్ కదా. అర్థమవుతుందా? అంటే 2 ప్లస్ అయ్యేది మనకు 2 ప్లస్ అయ్యి 20,000 రావాలి. అలా ప్లస్ అంటే పక్కన రాకూడదు. మనకు 10,000 పక్కన మళ్ళీ 10,000 వస్తే ఎక్కడికో కరోడ్లోకి వెళ్ళిపోతుంది. అది మేజర్ మిస్టేక్ కదా. మనకు చిన్నగా అనిపించచ్చు, కానీ బ్యాంకులో అది మేజర్ మిస్టేక్ కదా. ఎందుకంటే తను ఇప్పుడు 10,000 వేసాడు, నెక్స్ట్ ఇంకో 10,000 వేసాడు, అది రిఫ్లెక్ట్ అయ్యింది 10,000 అని. ఇప్పుడు ఏమవుతుంది? మేజర్ మిస్టేక్. అదే థింగ్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో చేశారనుకో, నీకు తెలిసిపోతుంది. అక్కడే రివ్యూ చేస్తాడు, తెలిసిపోతుంది. కాబట్టి ఈజీ తెలుసుకోవడం. ప్లస్ లాజిక్ పార్ట్స్ ఎక్కువ బిల్డ్ చేస్తారు, కాదనలేదు, కానీ మరి హై లెవెల్లో లాజిక్ పార్ట్స్ బిల్డ్ చేయరు అక్కడ. కాబట్టి కొంచెం ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఇయర్ అనమాట, కొంచెం ట్రయల్ చేస్తారు మిమ్మల్ని. మీ మైండ్ కొంచెం బాగుంది, మీరు ఆలోచిస్తున్నారా అంటే తీసుకొని వెళ్తారు, కానీ లేకుంటే ఇక్కడే వెళ్తారు దాదాపు. అర్థమవుతుంది. అందుకు నేను ఫ్రెషర్ కి ఇక్కడ తీసుకుపోయేదానికి ఈజీగా ఉంటుంది అని చెప్తాను. ఇక్కడ మళ్ళీ లాజిక్ పార్ట్ ఉందా అంటే ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా. మీరు డిస్ప్లేయింగ్ పార్ట్ అంత చిన్నదేం కాదు. మీరు బయట కొట్లాడుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో, మేము గొప్ప అని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ గొప్ప అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ గొప్ప అని. సో అది ట్రాష్ అనమాట. అట్లే ఉండదు. అది లేకుంటే ఇది లేదు, ఇది లేకుంటే అది లేదు, రెండు ఇంటర్లింక్డే. మీరు ఇచ్చే పార్ట్ లేకుంటే లాజిక్ పార్ట్ ఎంత బిల్డ్ చేసుకొని ఏం అవసరం ఉంది? అందంగా చూపించాలి కదా దాన్ని. అందంగా చూపిస్తున్నావు, దాంట్లో లాజిక్ పార్ట్ లేకుంటే ఏం అవసరం ఉంది అందంగా చూపించేదాన్ని? సో రెండు ఇంపార్టెంట్. కానీ కంపేర్ చేసుకున్నప్పుడు దిస్ ఈజ్ సమ్వాట్ కొంచెం ఈజీ అనమాట. కొంచెం అందుకు తీసుకునేటప్పుడు దీంట్లో తీసుకొని దీంట్లో టెస్ట్ చేసి దీంట్లో మళ్ళీ మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చా, ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద డెవలపర్స్ టు గెట్ ఇన్ టు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఇంకొకటి ఏంటంటే వేరే డెవాప్స్కి వెళ్ళాలనుకున్నా మీకు ఎక్స్పీరియన్స్ కావాలి ఖచ్చితంగా. ఇంటర్న్షిప్ లాగా వర్క్ చేసన్నా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే డెవాప్స్ చూసాం కదా, ప్రాసెస్ ని బిల్డ్ చేయడం. ప్రాసెస్ ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ ఉండాలి కదా టెక్నాలజీస్ మీద, వీటన్నిటి మీద. సో అందుకు అర్థమవుతుందా? లేదా డేటాబేస్ డెవలపర్స్ కన్నా వెళ్ళచ్చు మనం ఫస్ట్ ఇనిషియల్ లెవెల్లో. అట్లన్నా తీసుకుంటారు కొంచెం SQL MySQL వచ్చింది. అర్థమవుతుందా? ఓకే. సో నాకు తెలిసి ఈ నాలెడ్జ్ తో మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనుకుంటా ఏం నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకుంటే ఏమవుతుంది, ఇది నేర్చుకున్నానంటే నేను ఎక్కడ వర్క్ చేస్తా రేపు పొద్దున అనే ఒక ఐడియా ఉంటుంది మీకు, నాకు తెలిసి ఇప్పుడు. ఓకే.